మంత్రిగా ఉన్నారు, 2 ఏళ్ళు మంత్రిగా ఉన్నారు 2004 నుంచి 6 మధ్య. అయితే మీరు అన్నట్టు డెఫినెట్గా ఒకటి గుర్తు చేసుకుంటే 3 బాధ్యతలు నిర్వర్తించాం. ఒకటి ఉద్యమ బాధ్యత, 10 ఏళ్ళు ప్రభుత్వ బాధ్యత, ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా ప్రతిపక్ష బాధ్యత. ఐ థింక్ వీ హ్యావ్ ప్లేడ్ 3 రోల్స్. అన్నిట్లో గొప్పగా అనుభూతిగా అందించింది అయితే ఉద్యమ బాధ్యత. 2 సార్లు రాజీనామా చేశాం. ఒకసారి అసెంబ్లీలో రాజీనామా చేసే సందర్భంగా సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉన్నప్పుడు దాదాపు గంట సేపు మాట్లాడే అవకాశం వచ్చింది. దట్స్ ఎ మెమొరబుల్ స్పీచ్. నాకు గొప్ప అనుభూతి. నిజంగా నా రాజకీయ జీవితంలో ఆ రాజీనామా సందర్భంగా మాట్లాడినటువంటి మాటలు నాకు ఒక మంచి మైల్ స్టోన్గా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. కరెక్ట్. అది నిజంగా నా రాజకీయ జీవితాన్ని కొంత మలుపు తిప్పింది. ప్రజల్లో కావచ్చు, ఉద్యమంలో కావచ్చు, నాకు ఒక నాయకుడిగా మలుపు తిప్పింది. హరీష్ రావు గారిని ఈ మధ్య చూశాను ఆ స్పీచ్, మీరు అని చెప్తుంటే గుర్తొచ్చింది నాకు. నిజంగా అంటే ఇప్పుడు హరీష్ రావుని మేము చూస్తున్నాం, చాలా మెచ్యూరిటీ ఉన్న నాయకుడు. సరే, అనుభవం వచ్చింది, అనుభవంతో ఎవరికైనా కొంత మెచ్యూరిటీ వస్తుంది. కానీ ఆ రోజుల్లో కూడా ఆ స్పీచ్ ఇప్పటికీ అప్పటికి పెద్ద తేడా నాకు అనిపించలేదు. కరెక్ట్. అంటే మీరు ఆ రోజు నాది 2006, 2008 ఐ థింక్ 2008లో రాజీనామా సందర్భంగా మాట్లాడింది అయినా ఇప్పుడు డేటా అంటే ఎందుకు తెలంగాణ కావాలి అనేటువంటి విషయాన్ని, ఆ రోజు ఎందుకు మేము రాజీనామా చేస్తున్నాం అనే విషయాన్ని ఒక్కొక్క డిపార్ట్మెంట్ వైజు, ఒక్కొక్క ఇష్యూ వైజు, మాకు ఎలా విద్యలో ఎట్లా నష్టం జరిగింది, వైద్యంలో ఎట్లా నష్టం జరిగింది, సాగునీటి రంగంలో ఎలా జరిగింది అంటే చెప్తూ విషయాల్ని చక్కగా చెప్తూ ఎలా మాకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ మోసం చేసింది కనుక మేము రాజీనామా చేస్తున్నామని చెప్పడం అనేది అదొక ఎమోషన్. నిజంగా చెప్పాలంటే ఈ రోజుల్లో మనం ఒక వార్డు మెంబరో, ఒక కౌన్సిలరో, సర్పంచ్ రాజీనామా చేయమంటే భయపడేటువంటి రోజులు. కానీ భయం. నిజంగా మేము కూడా ఆ రోజు 16 మంది రాజీనామా చేస్తే 7గురమే గెలిచాం. చాలామంది ఓడిపోయారు, 7గురం మాత్రమే తిరిగి అసెంబ్లీకి వచ్చారు. సో కొంత అప్పుడున్న ప్రభుత్వానికి ఉండే అంగబలము, అర్ధబలము, ఆ బలము వాటిని ఎదుర్కొని తట్టుకొని నిలబడాలంటే కష్టం. కానీ కేసీఆర్ గారి స్ట్రాటజీ ఏంటంటే గెలుపు ఓటమి కాదు, తెలంగాణ వాదం మీద చర్చ జరగాలి, తెలంగాణ వాదం బతకాలి, ఉద్యమం బతకాలి అనేది వారి స్ట్రాటజీ. నిజంగా కొంతమంది ఓడొచ్చు, గెలవచ్చు, కానీ ఆ రాజీనామాల పర్వంలో ఏమయ్యేదంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ ఉప ఎన్నికల్లో అండర్ కంపల్షన్ ఒకరు మేము తెలంగాణకు అనుకూలం అనొచ్చు, ఇంకొకరు మేము తెలంగాణకు వ్యతిరేకమైతే కాదు, మేము వ్యతిరేకం కాదు, ఇస్తే వద్దనం అనైనా కొంత తప్పనిసరి పరిస్థితుల్లో ఆయా రాజకీయ పార్టీలు ఆ రోజుల్లో తెలంగాణకు అనుకూలంగా మారడానికి రాజీనామాలు బాగా ఉపయోగపడ్డాయి. అది నాకు గొప్ప అనుభూతి. 2 సార్లు, ఒకసారి రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేయడం, 2 సార్లు శాసనసభకు రాజీనామా చేయడం అనేది ఒకటి. అండ్ అదేవిధంగా ఉద్యమంలో ఒక స్పిరిట్ ఉండేది. నిజంగా ఒక్కొక్క సందర్భాల్లో అయితే మేము కూడా అన్ని ఈ దేనికైనా సిద్ధపడి పోరాడినటువంటి ఒకటి ఉండేది. జైల్లో కూడా ఉన్నాం ఒక 2-3 రోజులు. మెదక్ జైల్లో కూడా, మెదక్లో ఒక 3 రోజులు జైల్లో ఉన్నది కూడా ఉద్యమంలో మాకు ఒక అనుభూతి. రైలు పట్టాల మీద 48 గంటలు రైలు రోకో చేస్తే 48 గంటలు రైలు పట్టాల మీదనే భోజనం చేయడము, పట్టాల మీద పడుకోవడము, 48 గంటలు అసలు రైలు పట్టాల మీద ఉంటామా, రైలు ఆపుతామా అనేది ఒక ఉద్యమాల్లో నిజంగా ఒక గొప్ప మెమొరీ. మీరు ఉద్యమాలు చేసి అలా రైలు పట్టాల మీద ఉండి మాలాంటి వాళ్ళు అప్పుడు రిపోర్టింగ్ చేసే సందర్భంగా మీతో పాటు మేము కూడా అక్కడ పడుకోవాల్సి వచ్చింది చాలా సందర్భాల్లో. అంటే హరీష్ గారు మీ అగ్రెషన్, హరీష్ అనగానే ఒక అగ్రెసివ్ లీడర్ కనిపిస్తాడు, లేదంటే ట్రబుల్ షూటర్ అని జనరల్గా మీకు వాడుతుంటారు పార్టీలో. అదే ఒకటి పక్కన పెడితే అగ్రెషన్ అనేది మీకు మొదటి నుంచి అంటే రాజకీయాల్లోకి వచ్చాక యంగ్ ఏజ్లో ఉద్యమంలోకి వచ్చినాం కనుక కేసీఆర్ గారు ఉపన్యాసాలు, ఆ చుట్టూ జరిగే చర్చ, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయము, తెలంగాణ ఏర్పడాలనే బలమైన ఆకాంక్ష మమ్మల్ని అలా పనిచేయించింది నిజంగా చెప్పాలంటే. సో న్యాచురల్గా కొంత మినిస్టర్ అయిన తర్వాత బాధ్యత వచ్చినప్పుడు కొంచెం అంతే బాధ్యతాయుతంగా కూడా పనిచేయాల్సి ఉంటుంది. అవును. అంటే జనరల్గా అగ్రెసివ్ లీడర్, అగ్రెషన్తో వెళ్ళే వాళ్ళు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు చాలాసార్లు. అట్లా పడ్డారా ఎప్పుడన్నా ఉద్యమంలో ఇబ్బందులు పడ్డారా? డెఫినెట్గా కొన్ని సందర్భాల్లో కొంత ఇబ్బంది జరిగేది. తర్వాత కరెక్ట్ చేసుకున్నాం. అంటే మిత్రులు కావచ్చు, పార్టీలో ఉండే సీనియర్ నాయకులు కావచ్చు, మీలాంటి వాళ్ళు కూడా ఇది కరెక్ట్ కాదన్నప్పుడు డెఫినెట్గా దాన్ని రివ్యూ చేసుకునే వాళ్ళం. భవిష్యత్తులో మళ్ళీ అలాంటి తప్పు జరగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త కూడా పడ్డాం. అంటే ఇలా ఎందుకు చేసావు అని కేసీఆర్ మందలించిన సందర్భం, కేసీఆర్ మీకు చెప్పిన సందర్భం ఉద్యమంలో ఏమైనా ఉందా? ఇలా చేయాల్సింది కాదు, తప్పు చేసావు అని? కొన్ని సందర్భాల్లో అగ్రెషన్ వద్దు అని వారు చెప్పేవారు. అంటే మనం ప్రభుత్వానికి చిక్కకూడదు, ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు ప్రభుత్వాలు మనల్ని అణిచివేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మనం ఎంత ఒదగాలి, ఎంత ఎదగాలి, దానికి బ్యాలెన్స్ అనేది ఉండాలి. మన ఉద్యమము మరొకసారి మనము
ప్రభుత్వం చేతికి పోయి జైలు పాలయ్యి ఉద్యమం దెబ్బతినే పరిస్థితి రావద్దు, అగ్రెషన్ తగ్గించుకోవాలని చాలా సందర్భాల్లో కేసీఆర్ గారు వివిధ అకేషన్స్ ఒకసారి మేము కొంత బిహైండ్ ద లిమిట్ పోయినప్పుడు వారు చెప్తుండేవారు.